పెద్ద మాటలు. అక్కడనేమో గుంపు మేస్త్రి గారేమో అట్లా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మల్కాజ్గిరిలో ఓడిపోయిన ఆయన ఉక్రోషంతో ఆయన కూడా బాగా బాధలు ఉన్నాడు. ఆయన కూహించుకున్నాడు, బాధపడుతున్నాడు. ఓడిపోయినాక తట్టుకోలేక కార్పొరేటర్లకు ఫోన్ చేసుడు, బెదిరించుడు, ఇరుగులో కొడతాం అవిగులో కొడతాం. నేను మీకు మల్కాజ్గిరిలో ఉండే మా గులాబీ సైనికులకు, మల్కాజ్గిరిలో ఉండే సామాన్య ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీకు ఏ కష్టం వచ్చినా తప్పకుండా మా కార్పొరేటర్లు రాజశేఖర రెడ్డి గారు మేమందరం కూడా మీ దగ్గరికి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం. ఒకవేళ అవసరం పడితే వీళ్ళ వేధింపులు ఎక్కువైతే మనకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కేసీఆర్ గారు కాకుండా. అదే విధంగా 27 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం, 31 మంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా డిసిసిబి చైర్మన్లు, మొత్తంగా కింది నుంచి మీ దాకా ప్రజాప్రతినిధులు వేల సంఖ్యలో ఉన్నాం. మల్కాజ్గిరిలో మీకు ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొక్కుబడ్డా, ఎవరి మీద వేధింపులైనా, ఎవరు బెదిరించినా మొత్తం దండు కట్టుకొని బస్ ఎక్కి మీ దగ్గరికే వస్తాం, అండగా నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడాల్సిన అవసరం లేదు. ఎవడో బెదిరిస్తుండని, ఎవడో అధికారి ఎగురుతుండని వాళ్ళ ఇషారాల అనుగుణంగా డ్రామాలు చేస్తున్నట్టు భయపడకండి. ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరికి ఇట్లా ఎగురుతారు, కొత్త పిచ్చిగాని లెక్క కొద్ది ఎక్స్ట్రాలు చేస్తారు. పట్టించుకునే అవసరం లేదు. 3 నెలల తర్వాత 100 రోజులు నిండిన తర్వాత ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ నాయకులకు.